హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్ వచ్చేసిందిగా. సమ్మర్ అంటే ఏంటి? మామిడికాయ. సో మనం ఈరోజు ఈ మామిడికాయతో ఒక పచ్చి పులుసు రెసిపీ చేసుకుందాం. నేను ముందుగా ఒక మామిడికాయని తీసుకొని కొన్ని వాటర్లో వేసుకొని బాయిల్ చేసుకుంటున్నాను. సో ఇలా మామిడికాయ మంచిగా బాయిల్ అయిపోయింది కదా. నేను కొన్ని పల్లీలు ఇలా ఫ్రై చేసుకున్నాను, ధనియాలు జీలకర్ర కూడా ఫ్రై చేసుకున్నాను, కొన్ని పచ్చిమిర్చి కావాల్సినంత వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ మామిడికాయ మొత్తం గుజ్జు తీసుకొని మనం మిక్సీలో పట్టుకోవాలి. ధనియాలు జీలకర్ర పచ్చిమిర్చి అందులోనే మామిడికాయను కూడా వేసేసుకొని ఇలా పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ఈ వాటర్లో యాడ్ చేసుకుందాం. ఆ వాటర్ని వేస్ట్ చేయకుండా, ఎందుకంటే మనం ముందుగా అందులో మామిడికాయ కొంచెం పిసుక్కున్నాం కదా. సో ఈ పేస్ట్ అంతా వేసుకొని దీనికి సరిపడా వాటర్ వేసుకొని పోపు పెట్టేసుకోవాలి. నేను మీకు చూపిస్తాను. అంతా వేసుకున్న తర్వాత ఇంకా దీనికి మనకు వాటర్ కావాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ బెల్లం వేసుకుంటున్నాను. కొంచెం పులుపు తగ్గుతుంది. నేను ఇక్కడ ఆనియన్ ఇంకా కొత్తిమీర ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇందులోకి మనకి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇవి కూడా మనం అందులోకి యాడ్ చేసేసుకోవాలా. ఇది మంచిగా పిసుక్కొని నేను ఈ చారులోకి యాడ్ చేసుకుంటాను. కొత్తిమీర ఆనియన్ సాల్ట్ వేసి ఇలా మంచిగా పిసుక్కున్నాను. దీన్ని మనం మన చారులో కలిపేసుకుందాం. మంచిగా కలిపేసుకోవాలి. సో ఫ్రెండ్స్, నేను ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి కొంచెం పసుపు వేసి పోపు పెట్టుకున్నాను. ఆ పోపుని ఇందులోకి మిక్స్ చేసుకుందాం. అంతే, మన టేస్టీ చారు రెడీ అయిపోయింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.